ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వేయకుండా కలమును చేత పట్టి పుస్తకాలతో గట్టి కలమును చేత పట్టి పుస్తకాలతో గట్టి విద్యార్థి దశలోని ఉద్యమాల బాట పట్టి విద్యార్థి దశలోని ఉద్యమాల బాట పట్టి అమరుల కథలన్నీ బాట విలుపు చేసుకొని ఆగలి సమరాన ఆత్మ బంధువైనావు ఆగలి సమరాన ఆత్మ బంధువైనావు ఒక దూత ఒక దూత ప్రత్యేక రాష్ట్ర 10 జిల్లాల ఎడపై పరిస్థితి ఒక్కతాట చేర్చినవు 4 కోట్ల జనుల ఒక్కతాట చేసినవు 4 కోట్ల జనులను ఒక్కతాట చేసినవు అసలకు తెలంగాణ భాగాన్ని చాటి చెప్పి పదవుల నడగలేదు ఏనాడు పదవుల నడగలేదు ఏనాడు పెదవులిపి పదవుల నడగలేదు ఏనాడు పెదవి విప్పి తెలంగాణ సంస్కృత సాహిత్యాలు రెడీగా ఉన్నారు మనకు చక్కటి గీతాలను అందించడానికి. అయితే హెడ్ మాస్టర్స్ కానీ పిల్లలు కానీ వచ్చి ఉంటే ఆ గ్యాలరీలో కూర్చోవాలి, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు టిక్ చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి అక్కడ చేర్చినవు 4 కోట్ల జనులనొక్కతాట చేర్చినవు ప్రజలకు తెలంగాణ వాదాన్ని చాటి చెప్పి పదవుల నడగలేదు ఏనాడు పెదవి విప్పి పదవుల నడగలేదు ఏనాడు పెదవి విప్పి పదవుల నడగలేదు ఏనాడు పెదవి విప్పి విప్లవ సూర్యుడా ఓ విప్లవ సూర్యుడా చాటినవు. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు జోహార్ జోహార్. పార్లమెంట్ సభ్యులు విఐపి గారికి Super, right?
राष्ट्रीय सैल्यूट सलामी గౌరవ ఏపీ గారు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ మల్లు రవి గారిని హానరబుల్ పార్లమెంట్ మెంబర్ గారి వారిని అందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాలు పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రము ఈరోజు అన్ని రంగాల్లో దశా దిశలు వెలుగులు విరమించుతున్నాయి. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలకు పేరు పేరున వందనాలు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక పరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికీ వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలను మారుస్తుంది. ఆడబిడ్డలకు అండదండ. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంత మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 1,84,20,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. దీని ద్వారా మహిళలకు 66,45,16,000 రూపాయల లబ్ధి చేకూరింది. 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా కింద జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో 95,042 లబ్ధిదారులు చేకూర్చడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 8,02,57,000 రూపాయలు సబ్సిడీ అందజేయడం జరిగింది. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 81,121 కుటుంబాలకు సంబంధించిన 9,43,949 బిల్లులకు సంబంధించి 24,29,12,000 రూపాయలు సబ్సిడీని లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల పెట్రోల్ బంకు నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రైతులకు రుణ విముక్తి. దేశవ్యాప్తంగా దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన కేవలం 8 నెలల కాలంలో రాష్ట్రంలో 25,35,964 మంది రైతులకు సంబంధించి 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం జరిగింది. మన జిల్లాలో 58,113 రైతులకు సంబంధించి 513,99 లక్షల రూపాయలు పంట రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం జరిగింది. రైతులకు పెట్టుబడి సహాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. జిల్లాలో 24-25 యాసంగి సీజన్లో 1,34,400 మంది రైతులకు 140 కోట్లు 96 లక్షల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది. గత ఏడాది 2.90 కోట్లు టన్నులు వరి ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యాసంగి సీజన్కు గాను 75 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 13,748 మంది రైతుల నుండి 87,065 మెట్రిక్ల టన్ను వరి ధాన్యాలు కొనుగోలు చేసి ఇప్పటి వరకు 9,875 మంది రైతులకు 146 కోట్లు 39 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. అకాల వర్షాలకు పంట నష్టమై రైతులు ఎకరాలకు 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నాం. సన్న వరి ధాన్యానికి క్వింటల్ రూపాయి 500 బోనస్ కింద ఈ జిల్లాలో 54,798 మెట్రిక్ టన్నులు వరి ధాన్యంకు 27 కోట్లు 39 లక్షల రూపాయల రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలియజేస్తున్నాం. నిరుపేదలకు సన్నబియ్యం. పేదల ఆకలి తీర్చడంలో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇంద్రమ్మ ఇల్లు, సన్నబియ్యము పథకాలను అమలు చేస్తున్నాం.
ఈ సంవత్సరం జూన్ నెలలో 3000 ఉచిత రేషన్ సన్న బియ్యం లబ్ధిదారులకు ముందుగానే పంపిణీ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సహితం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణగా ఘనతకెక్కిందని చెప్పి తెలియజేస్తున్నా. పారదర్శకంగా కులగణ నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువత ఉపాధి ఉద్యోగాలు, ఈ రాష్ట్ర యువతే ప్రజాప్రభుత్వం నిజమైన నిర్మాతలు. వారు భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించి ప్రైవేటు రంగాల్లో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తాం. రాజీవ్ అభయహస్తం పథకం కింద సివిల్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా మార్చాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పును శ్రీకారం చుట్టాము. మన జిల్లాలో మార్చి 2024 ఎస్ఎస్సి ఫలితాలలో 81.38% ఉత్తీర్ణ సాధించగా ఈసారి మార్చి 2025లో ఫలితాలలో 91.74% ఉత్తీర్ణ సాధించి గత ఏడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణ 10.36% గణనీయంగా పెంచడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో 24-25 సంవత్సరము నుండి కొత్తగా మెడికల్ కాలేజు ప్రారంభించి వైద్య విద్యాభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. 25 ఎకరాల సువిలాస విస్తరణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాల నిర్మాణం చేపట్టాం. పాఠశాల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం, రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తున్నాం. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం లక్ష్యంగా మనం పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణం దశలో పట్టి లబ్ధిదారులకు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు, గిరిజన ప్రాంతాలలో చెంచులకు 10,000 గృహాలు కేటాయింపు. గిరిజనులు భూములకు సాగునీరు, విద్యుత్ సదుపాయాలు, ఇందిరమ్మ సౌర్గిల్ జలన్ని వికాసం కార్యక్రమం ప్రారంభం. భూభారతి చట్టం 2025 సమగ్ర భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టం 2025 తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం భూములను పర్యవేక్షించేందుతో పాటు దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కారం చూపనున్నది. వ్యవసాయ భూములు అమ్మడం కొనడం సులభతరం చేస్తున్నాం. ఇట్టి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాథమిక 4 రెవెన్యూ మండలాలు 4 గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. తదుపరి పైలట్ కింద మన జిల్లాలో ఇటిక్యాల మండలంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రెవెన్యూ సమస్య రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారు చేసుకొని అమలు పరుస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు భూభారతిలో 43,670 భూ సమస్యలను పరిష్కరించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. హైదరాబాద్కు అంతర్జాతీయ హంగులు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టారు.
జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేయాలని ప్రజా చిరకాల వాంఛను నెరవేర్చాము. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాలలో సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రాన్ని 3 జోన్లుగా వర్గీకరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్ అవతల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్మాణించబోతున్నాం. వరంగల్ విమానాశ్రయాన్ని సాధించామని చెప్పి తెలియజేస్తున్నాం. విశ్వవేదికపై తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరింపజేయడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలలో పర్యటించి భారీ పెట్టుబడులు సాధించామని చెప్పి తెలియజేస్తున్నాం. హైదరాబాద్ వేదికగా వాళ్ళు గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను కూడా విజయవంతంగా నిర్వహించామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, రెవెన్యూ మరియు స్థానిక సంస్థలు గారులకు, జిల్లా అధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, శాంతి భద్రతల నిర్వహణలో ఎల్లప్పుడూ కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ 11వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదములు. ధన్యవాదాలు సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాన్ని చక్కగా వివరించినటువంటి పెద్దలు శ్రీ జితేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ స్పెషల్ రిప్రజెంటేటివ్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ న్యూఢిల్లీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మన ధన్యవాదాన్ని తెలియజేసుకుందాం. తర్వాత ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు భాగంగా స్థానిక బాలభవన్ చిన్నారులచే నృత్య ప్రదర్శనలు ఉన్నాయి. ముందుగా భజమానస విఘ్నేశ్వర మనీషం కీర్తనకు శాస్త్రీయ నృత్యాన్ని మన చిన్నారులు అందిస్తారు. తొందరగా రావాలి సార్. నెక్స్ట్ ఐటమ్ వారు రెడీగా ఉండాలి. తర్వాతి ప్రదర్శన వాళ్ళు రానా చిన్న గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న బాలభవన్కు ఒక ప్రత్యేకత ఉన్నది. జిల్లా రాష్ట్రాన్ని నేర్చుకున్నటువంటి చిన్నారులు ఎన్నో బహుమతుల్ని తీసుకున్నారు. అలాంటి విఘ్నేశ్వర మనిషి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి ఆ విఘ్నేశ్వర స్తుతిని మనకు అందిస్తున్నారు చిన్నారులు. స్టార్ట్ సార్.
వరదం జనశరణం భయహరణం వరముని మానస పాప విహరణం వరదం జనశరణం భయహరణం వరముని మానస పాప విహరణం వరదం జనశరణం భయహరణం వరముని మానస పాప విహరణం వరబల రసనృతం భవతరణం వరబల రసనృతం భవతరణం గట్టిగా చప్పట్ల ద్వారా వారిని అభినందనలు తెలియజేద్దాం. సంగీతము, సాహిత్యము, శిల్పము, చిత్రలేఖనం, నాట్యం అనేటువంటి లలిత కళలు. ఈ కళల లోపల చిన్నారులు బాల్యం నుంచే వారు అభ్యాసం చేస్తే వారికి జ్ఞాపక శక్తి, శరీర దారుఢ్యము, ఆత్మవిశ్వాసం అనేటువంటి లక్షణాలు ఖచ్చితంగా వారికి వస్తాయి. కాబట్టి మన చిన్నారులకు చిన్నప్పుడే ఈ లలిత కళల్ని వాటి లోపల ప్రవేశం కల్పిస్తే బాగుంటుందని జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ కరతలాల చరిత గల తల్లి నీరాజనం కరతలాల చరిత గల తల్లి నీరాజనం పసి జిల్లల నీ పిల్లలు కనమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ కోటనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండద గండడు కుమురు భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాతిరేక రామప్ప గోలుగొండ నవాబుల గొప్ప వెలుగు చామినారు తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
పండాలి నీ తనువు సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలి నీ తనువు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మోగాడియే కదనీయత కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై సార్ గట్టిగా చప్పట్ల ద్వారా చిన్నారులను మనం ఆశీర్వదిద్దాం. నడవడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో చక్కగా చిరుతల నృత్యాన్ని మన ముందు చేసి చూపించారు చిన్నారులు. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని మనం కోరుకుందాం. జాతరలు, పండగలు, తర్వాత సంబరాల సమయంలో स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी शरणागतं शरणागतं कृष्ण मधुरापुरी
చిన్నారు గట్టిగా చప్పట్ల ద్వారా మన అభినందనలు తెలియజేద్దాం. చక్కటి ప్రదర్శన అందిస్తున్నారు సార్. మరొకసారి మేము నేర్పించేటువంటి గురువులకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం. దేశం మనది, దేశం మనది. గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్ వాళ్ళు మన ముందు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆ చిన్నారులు వచ్చారు. ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలుకుదాం సార్. తర్వాత అభినందిద్దాం. తర్వాత రావు తల్లి వేదికెళ్ళమ్మ రెడీగా ఉండాలి సార్. చివరి ప్రదర్శన అది. Shambhala
గల్గల్ గజ్జల్లో అనే ప్రకృతికి సంబంధించినటువంటి సాంగ్ అని అన్నారు. ఒక రెండు ఓన్లీ పల్లవి చరణం మాత్రమే, చిన్న బిట్ అంతే. చిన్నారులు ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఒకసారి వారికి అందిస్తుందంటే వారికి వారుగానే విత్తనాల్ని పండించి పక్కవారికి అందించే విధంగా వారు ప్రోత్సహిస్తున్నారు. అంటే వారు పండించేటువంటి విత్తనాలు పక్కవారికి అందిస్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే కాస్ట్ తగ్గించడం. ఆ రకంగా కాస్ట్ తగ్గించేటువంటి దాంట్లో భాగంగా ఫౌండేషన్ సీడ్స్ను వరి, జొన్నలు తర్వాత ఇప్పుడు అందిస్తున్నారు మనకు వ్యవసాయ శాఖ వారు. ఇక్కడికి పాలెం స్టూడెంట్స్, శాస్త్రవేత్తలు వారందరూ ఇచ్చేశారు. ఈ రోజున క్వాలిటీ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎట్ ఎవ్రీ విలేజ్, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామాన ఈ సీడ్స్ని అందజేస్తున్నారు. అది చాలా గర్వించాల్సినటువంటి విషయం. గొప్పగా చేపట్టినటువంటి, సగర్వంగా చేపట్టినటువంటి కార్యక్రమంగా మనం చెప్తున్నాం. గద్వాల డివిజన్లో మరియు అలంపూర్ డివిజన్లో కొంతమందిని ఎంపిక చేసి వారికి ఈ వేదిక తరఫున వారికి మనం ఈ సీట్స్ని అందజేస్తున్నాం. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు వారికి అందజేయవలసిందే కోరుకుంటున్నా. గద్వాల డివిజన్, ముందుగా గద్వాల డివిజన్ వారు రావాలి. తిమ్మారెడ్డి గారు వెంకంపేట నుంచి, నక్క శ్రీనివాస్ గారు అగ్రహారం నుంచి మీరు ఇక్కడ వచ్చి ఉండాలి, నేను పిలిచినప్పుడు వెళ్ళాలి సార్. ముందుగా తిరుమలరెడ్డి గారు, నక్కా శ్రీనివాస్ గారు అగ్రహారం, కుర్బకృష్ణ గుండిపల్లి నుండి, జగదీశ్వర్ రెడ్డి తుమ్మలచెరు నుంచి, వి సత్యారెడ్డి మల్దకల్ నుండి, కోనేరు అంజలి నుండి, మీరందరూ ఇక్కడికి వచ్చి ఉండాలి. పాలెం నుంచి రీసెర్చ్ సెంటర్ నుండి సైంటిస్ట్ రావడం మనకు చాలా ఆనందంగా ఉన్నది. వారు చేసేటువంటి కృషి, ఈ ఫౌండేషన్ సీడ్స్, క్వాలిటీ సీడ్స్ చేయడానికి వారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఖచ్చితంగా రైతులు పాటించాలి. రైతులు భరోసా అందించే విధంగా
ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వం వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. సీడ్స్ కాస్ట్ తగ్గించడానికి సీడ్స్ ధరలు తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది. విత్తన పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. తర్వాత అలంపూర్ డివిజన్ వారు ఎన్ ఆంజనేయులు కొండేల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ముందుకు ఉండాలి. సంబంధిత డిపార్ట్మెంట్ వారు ఎం ఆంజనేయులు కొండేల్, గుల్ల లక్ష్మణ కొండేల్, నాయకి తిమ్మన కొండేల్, వసంతారెడ్డి గారు తిమ్మాపూర్, సత్యారెడ్డి గారు తిమ్మాపూర్, శివనారాయణ తిమ్మాపూర్, బి గోపాల్ గారు ఆలు, వీరందరూ రెడీగా ఉండాలి. తర్వాత విద్యాశాఖ వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నటువంటి రైతుకు అందించేటువంటి ఆ ధైర్యాన్ని స్వయంగా తానే ఉత్పత్తి చేసి సీడ్స్ ధర తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మా శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి తమ ప్రయోగాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. గద్వాల డివిజన్లోను, అలంపూర్ డివిజన్లోను